దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినము ఈ సమయము చూడలేక ఎందరో ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. దేవుని మహాకృపను బట్టి ఆయన దయ వలన ఇంకా ఈ భూమి మీద మనం బతుకున్నాం. కాబట్టి ఈ దినమున చక్కని పాటలు మనం వినగలిగినాం. విశేషించి మరి ఈ సమయమందు దేవుని వాక్యాన్ని కూడా మనము చదివి ధ్యానం చేసుకుందాం. మన వాక్య భాగము క్రీస్తు వెయ్యేండ్ల పాలనలో జరిగేటువంటి సంగతుల గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమున 9వ భాగాన్ని మనము విందాము. రండి, దేవుని వాక్యమైన బైబిల్ నుంచి చివరి పుస్తకము అనగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలను మనము చదివి ధ్యానము చేసుకుందాం. 20వ అధ్యాయము 7 నుంచి 10 వరకు నేను చదువుతూ ఉండగా గమనించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదెసల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరముగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. దేవుని సహాయం కోసమై తల వంచితే ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను. దేవా, కనికరించారు, జ్ఞాపకం చేసుకున్నారు. మరొక నూతన దినాన్ని, సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు నాయనా. సంఘముగా సమకూడి వచ్చిన వారిని కూడా దీవించి కాపాడి బలపరచు తండ్రి. సహాయం చేయండి. పాటల్లో నడిపించారు, అందును బట్టి స్తోత్రం. పాడిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి బలపరచండి. వాక్యము నిమిత్తమై ప్రార్థించినటువంటి మీ దాసుని ప్రార్థన కూడా మీరు విని ఉన్నారని నమ్ముచు ఉన్నాం. ఈ దినదాసుని మరుగుపరచండి, మీరే మాట్లాడండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనము ఈ దినమున ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు మనము చదివి ఉన్నాం. ఈ వచన భాగాలలో వ్రాయబడినటువంటి మాట నేను మీకు జ్ఞాపకము చేయదలంచి ఉన్నాను. జాగ్రత్తగా ఈ విషయాలు వినాలి. ఈ 2 వచన భాగాలలో లేదా 3 వచన భాగాలలో సాతాను యొక్క
విడుదల అనేది కనిపిస్తుంది. 20వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో సాతానును బంధించటము కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు బంధించినాడు? 1000 సంవత్సరాలు బంధించాడన్నమాట దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ తర్వాత 4వ వచనం నుండి 6వ వచనం వరకు క్రీస్తు వెయ్యేండ్ల పాలన గురించి మనకు కనిపిస్తుంది. ఇక 7 నుంచి 9 వరకు సాతాను యొక్క విడుదల గురించి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ మాట జాగ్రత్తగా మనము ఆలకించుదాం. 7వ వచనాన్ని మనం చూడగా 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అనే మాట ఉంది. సాతాను విడిపించబడును అనే మాట కనిపిస్తూ ఉంది. క్రీస్తు పరిపాలన అంతములో దేవుని వాక్యం చెబుతున్న మాట అంటే సాతానుకు విడుదల కలుగుతూ ఉంది. అది గుర్తుంచుకుందాం. 1వదిగా మనం ఆలోచన చేస్తే, తాను ఎప్పటికైనా దేవుణ్ణి ఓడించగలనని భ్రమలో ఉన్నటువంటి ఈ వ్యక్తి అనేది జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే సాతానుకు క్రీస్తు యొక్క నీతియుక్తమైన పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారిని మోసపరిచే అవకాశము తనకు లభించింది. తిరుగుబాటు చేయుట, ఎవరిని తను రేపినాడు, ఎవరిని తాను వాడుకున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే గోగు మాగోగులను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అవునా? అలాంటి వారితో మరి గొప్ప సైన్యాన్ని అతడు సమకూర్చుకుంటాడు. ఎందుకంటే తనకు కేవలము కొంచెం మాత్రమే సమయం ఉంది కాబట్టి. ఇక 2వదిగా ఆలోచన చేస్తే గోగు మాగోగు అనే వారిని ఏర్పాటు చేస్తాడు. దీనికి మనకు చదవాల్సిన అవసరం లేదు, కానీ ఎహెజ్కేలు గ్రంథము 38-39 అధ్యాయాలు కనిపిస్తుంది. 38-39 అధ్యాయాలు కనిపిస్తుంది. మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడేమీ అవసరం లేదు. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి మీరు. ఇక దేవుని వాక్యం చెప్తున్నాం ఏంటంటే, వీరిని పోగు చేసుకుంటాడు. గోగు మాగోగు నుండి మరి అతడు పోగు చేసుకొని వారికి దేవుని పిల్లల మీద వ్యతిరేకత, వారిని ఒక విధంగా వారిని సంహరించాలి, వారిని క్రీస్తుకు దూరం చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగిన వాడై వారిని ఏర్పాటు చేస్తాడు అనే మాట మనకు ఈ 7వ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక వచనం 8 చూడండి. 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట, భూమి నలుదెసల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును అనే మాట మనకు కనిపిస్తుంది. ఎవరిని మోసం చేయడానికంట చెప్పాలి మీరు. ఎవరిని మోసం చేయడానికి బయలుదేరినాడు తాను అంటే, భూమి నలుదెసల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచాడు. 2వదిగా వారిని యుద్ధము నాకు పోగు చేటకై వాడు బయలుదేరి ఉన్నాడు అనే మాట కనిపిస్తుంది. అంటే జనములను మోసపరచి అన్నమాట ఉంది. జనములను మోసపరచి వాని పేరే మోసగాడు అన్నమాట. అబద్ధం ఆడతాడు. అబద్ధమునకు జనకుడు ఎవడంటే అపవాది. అంతే, అబద్ధం ఆడించువాడు తానే, అబద్ధమునకు జనకుడు మొదటివాడు కూడా తానే అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది.
చరిత్రలో ఇదే దేవునికి వ్యతిరేకంగా చివరి తిరుగుబాటు అన్నమాట. ఇది చివరి తిరుగుబాటు. ఇక తిరుగుబాటు చేయడానికి తనకు వీలు లేకుండా దేవుడే చేస్తాడు. అది గుర్తుంచుకుందాం. తర్వాత 1000 ఏళ్ల పాలన కాలంలో పుట్టినటువంటి వారిలో అనేక మంది ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. వారు క్రీస్తు ప్రభుత్వాన్ని తిరస్కరించి దానికి బదులుగా సాతానును, అతని అబద్ధాన్ని నమ్ముతారు అనే మాట దేవుని వాక్యం చెబుతూ ఉంది. అయితే దేవుని పిల్లలకు మాత్రం ఆయన తోడుగానే ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ మాట చూడండి, వచనం 9 చదువుదాం. 9వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే కనుక అక్కడ రాయబడిన మాట, వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును అనే మాట కనిపిస్తుంది. ఈ 9వ వచనాన్ని మనం బాగా జాగ్రత్తగా ఆలకించు వారమై ఉండాలి. ఈ 9వ వచనం చెప్పే మాట అంటే వారు భూమి అందంతటా వ్యాపించుట అనే మాట ఉంది. భూమి అందంతటా వ్యాపించుట అనే మాట కనిపిస్తుంది. ఒక మాట చదువుతారా? యెషయా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకరు చూడాలి, ఒకరు చదవాలి. అవి ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు ఇప్పినప్పుడు వలె దాని రెక్కలు సరే, మంచిది. ఇక్కడ మనకు ఒక పేరు కనిపిస్తూ ఉంది. ఆ పేరు ఇమ్మానుయేలు అనేటువంటి పేరు మనకు కనిపిస్తూ ఉంది. ఇమ్మానుయేలు యెషయా ప్రవచనం మధ్యలో ప్రవచనాత్మక సంబంధమైనటువంటి విషయాలు ఇక్కడ తెలియజేశాడు. అంటే ప్రవచనాత్మక భవిష్యత్తు కొరకైన ఒక నిరీక్షణను చూపినట్టుగా మనకు దేవుని వాక్యం చెప్తుంది. సరే, ఏది ఏమైనా, ఏది జరిగినప్పటికీ దేవుని పట్ల నమ్మకంగా నిలిచిన వారు భయపడాల్సినటువంటి అవసరము లేదు. దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వారు దేనికి భయపడాల్సినటువంటి అవసరము లేదు అన్నది వాక్యం చెప్పే మాట. వారు ఎందుకు భయపడకూడదంటే వాక్యం చెబుతుంది, దేవుడు లేదా ఇమ్మానుయేలు అనే పేరు నాకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. మత్తయి సువార్త 1:23 ఆ మాట మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 1:23 మనకు ఆ మాట కనిపిస్తుంది. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం అని మనకు కనిపిస్తుంది. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు 24 గంటలు ఆయన మనకు తోడై ఉన్నాడు. మన పిల్లలకు మనం తోడై ఉండలేం, అవునా? అయితే మనకును మన పిల్లలకును దేవుడు తోడై ఉన్నాడు. అందుకే ఆయనకు ఆ పేరు పెట్టబడింది అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక బైబిల్ చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను మీకోసమై. వచనము చూడండి, 20వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనంకి వస్తే, అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అనే మాట ఉంది. చాలు. ఈ 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ చెప్తున్న మాట చూడండి, వారిని మోసపరిచిన అపవాది అన్నమాట ఉంది. వారిని మోసపరిచిన అపవాది అన్నమాట ఉంది. తర్వాత అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అన్నమాట. దేంట్లో పడవేయబడ్డాడు? అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అన్నమాట ఉంది. వారిని మోసపరిచిన అపవాది అన్నమాట ఉంది. ఇక సాతానుకు శాశ్వత శిక్ష అంతేగా లేదు. ఇంకా అగ్నిగుండంలో పడవేయబడుట. ఇక అక్కడి నుంచి బయటకు రావడానికి వీలు లేదు.
బయటికి రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే అందులో పడిన వాడు మరెన్నటికీ పైకి రాకుండా దేవుడు అగాధమును మూసివేశను అని దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తుంది. అది జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇలాగ చెప్తాను మీకోసమై. ఏమిటంటే సాతాను ప్రభావము కలకాలము ఉండదు, అది గుర్తుంచుకోవాలి. సాతాను యొక్క ప్రభావము కలకాలము ఉండదు అనేది. ఎందుకంటే దేవుడు అతన్ని అగ్ని సరస్సులో పడవేసినాడు. దేవుడు అతన్ని అగ్ని సరస్సులో పడవేశాడు కాబట్టి అతనికి పరిపాలన కలకాలం ఉండేటువంటిది కాదు. ఇక అతని పాలన ముగించబడింది. అతడు నరకములో వేయబడ్డాడు లేదా పాతాళములో వేయబడ్డాడు. ఇక మరెన్నటికి ఎక్కి రాకుండా దేవుడే అతన్ని అందులో వేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇందుని బట్టి ఆలోచన చేస్తే బైబిల్లో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆ మాట కూడా చదువుదాం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చూడాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. నిన్ను ఎదుర్కొనుటకై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి పేతలను రేపుచున్నది, లేపుచున్నది. చాలు. దాదాపుగా మనము వచ్చిన తర్వాత వచ్చిన చదువుకు వద్దాం, 17 వరకు చదువుకు వద్దాం. అయితే ఇప్పుడు చూడండి, 9వ వచనం మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే నీవు ప్రవేశించుచుండగానే అనే మాట ఉంది. నీవు ప్రవేశించుచుండగానే అనే మాట కనిపిస్తుంది. ఎవరు ప్రవేశిస్తుండగానే? సాతాన్. అంటే ఏమీ లేదు, అంటే తాను ప్రవేశిస్తుండగా. ఎక్కడ ప్రవేశిస్తుండగా అంటే అగ్నిగుండంలో ప్రవేశిస్తుండగా, అగ్నిగుండానికి దిగి వెలుచుండగా అనేది మనం గుర్తుంచుకోవాలి. నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము, నిన్ను ఎదుర్కోవడానికి క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది అన్నమాట ఉంది. ఎందుకు కలవరపడుచుంది? ఎవరి కోసం కలవరపడుచుంది అంటే అపవాది కోసమై క్రిందున్నటువంటి పాతాళమే కలవరపడుచుందంట. ఎందుకు కలవరపడుచుంది అనేది మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం ఇలా చెబుతుంది. అది నిన్ను చూచి, అవునా, అది నిన్ను చూచి ప్రేతలను లేపుచూ ఉన్నది. భూమిలో పుట్టిన సమస్త సూరులను, జనముల రాజ్యులనందరినీ వారి వారి సింహాసనం మీద నుండి లేపుతూ ఉన్నది అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. ఇది మనము జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలి. ఇక్కడ అతడు పరిపాలన చేయడు. నిరంతరము రేయంబగళ్ళు నరకములో ఉంటాడంతే. నిరంతరము రేయంబగళ్ళు అతడు నరకములో ఉంటాడు. ఆ సంగతి దేవుని వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. వచనం 10. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మాబోటి వాడవైతివా అందురు అనే మాట ఉంది. వినండి బాగా. ఇప్పుడు వీరిని మోసపుచ్చింది ఎవరు అంటే అగ్నిగుండానికి వెళ్ళిన వారందరూ కూడా ఇతను చూసిన వాళ్ళే, ఇతను వెంబడించినటువంటి వాళ్ళే. ఇతడే వారిని ప్రేరేపించినాడు. ఇతడే వారిని రాజ్యాన్ని పరిపాలించినటువంటి వారిగా చేసినాడు. ఇతని చేతిలో ఈ ప్రపంచమంతా ఉంది అనే సంగతి మనకు తెలిసిన వాక్యమాగమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉండి తీరిన తర్వాత యేసు ప్రభును శోధించినాడు అన్నమాట ఉంది కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చదవాల్సిన అవసరం లేదు కానీ మనం చూడగలుగుతాం. ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా చూపించి ఏమన్నాడు తాను అంటే, నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇస్తాను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం వచ్చినప్పుడు వారందరూ కూడా నిన్ను చూచి అన్నమాట ఉంది. అపవాదం చూసి నీవును మావలే బలహీనుడవైతివా అనే మాట కనిపిస్తుంది. నీవును మాబోటి వాడవైతివా అందరూ. ఎందుకు ఈ మాట అన్నారు వాళ్ళు అంటే వచనం 11 చూడండి ఒకసారి, లేదా 11 చూడండి. నీ మహత్యమును
నీ సర్వమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును అనే మాట కనిపిస్తుంది. ప్రియమైన వారలారా, అపవాది గురించి అందులో ఉన్నటువంటి ప్రేతలు, అంటే తనకంటే ముందు చనిపోయిన వారందరూ కూడా ఇతను చూసి అంటున్న మాట ఇది. ఏమన్నారు వాళ్ళు? నీ మహాత్మ్యమును, నీ సర్వమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. అంతే, సమస్తాన్ని ఊడ్చి, యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తాన్ని ఊడ్చి అందులో అనగా పాతాళములో, అగ్నిగుండములో పడవేశను అనే మాట ఇందులో కనిపిస్తుంది. అంత మాత్రం కాకుండా నీ క్రింద ఏమి వ్యాపించినమాట? పురుగులు వ్యాపించను. రెండవ మాట, కీటకములు నిన్ను కప్పెను అనే మాట కనిపిస్తుంది. కొత్త నిబంధన గ్రంథంలో ఏరోదు అనేటువంటి ఒక రాజు మనకు కనిపిస్తాడు. అతడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తను తాను హెచ్చించుకున్నాడు. అంత మాత్రం కాకుండా తన ముందున్నటువంటి ప్రజలందరూ కూడా అతన్ని పొగిడినారు. అప్పుడు తనకై తను ఉప్పొంగిపోయినాడు. నేనే కదా ప్రపంచానికి రాజును అనుకున్నాడు. వెంటనే దేవుడు అతన్ని మొత్తగా పురుగులు పడి అక్కడనే తాను మరణించినాడు. అదే విషయం మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇందులో మనకు కనిపిస్తుంది, నీ క్రింద పురుగులు వ్యాపించును, నీ కింద పురుగులు వ్యాపించును, పురుగులు వ్యాపించును. మనము చూస్తూ ఉంటాం కొంతమంది జీవితాలు, కొంతమంది మనం చూస్తూ ఉంటాం బతికి ఉండంగానే పురుగులు పడిన వాళ్ళు. అవునా? బతికి ఉండంగానే పురుగులు పడిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. వారికి ఎలాగ పురుగులు పడతాయి అంటే, షుగర్ ఉంటుంది కదా, ఒక షుగర్ ఉన్నటువంటి వాళ్లకు కాలికి కానీ మోకాలకు కానీ ఎక్కడైనా కానీ ఒక చిన్న గుల్ల లేస్తే ఆ గుల్ల ఏమాత్రం అలా గిలినామనుకోండి, అక్కడ ఎంబడే చెడుగు ప్రారంభించబడుతూ ఉంది. దాని మీద ఏదో ఒక ఈగ వాలిందనుకో, అది ఎంబడే పురుగులను ఆ గాయములో విడుస్తూ ఉంది. ఆ తర్వాత ఆ పురుగుల వ్యాపకము మనం చూస్తాము. దానివల్ల తాను కుసించి అలాగనే కుప్పగూలి చనిపోతాడు. అదేవిధంగా సాతాను యొక్క క్రింద పురుగులు వ్యాపించినాయి. అంత మాత్రం కాకుండా వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, అవి నిన్ను కీటకములు నిన్ను కప్పును అనే మాట ఉంది. దీని గురించి ఎక్కువ వివరణ అవసరం లేదు, కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత చూడండి, 12వ వచనం చదువుదాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి అనే మాట ఉంది. చాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అనే మాట ఉంది. దేవుడు దూతలలో ప్రధాన దూతగా ఇతను ఏర్పాటు చేసుకున్నాడు. మనకి యెహెజ్కేలు గ్రంథంలో చెప్తుంది ఆ మాట, చూస్తాం. అయితే తాను ఏ విధంగా తాను హెచ్చించుకున్నాడో ఆ సంగతి మనకి వచనంలో మనం చూస్తాం. తర్వాత అందుని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. సరే, తేజో నక్షత్రమా అనే మాట కనిపిస్తుంది కదా, తేజో నక్షత్రమా కనిపిస్తుంది. తర్వాత వేకువ చుక్క అనే మాట ఉంది. తర్వాత నీవెట్లు ఆకాశం నుండి పడితివి అంటే ఎట్లా పడిందంటే, జనములను పడగొట్టిన నీవు అనే మాట ఉంది. తాను జనమును పడగొట్టాడంట. అదేవిధంగా నీవు కూడా నేల మట్టు వరకు ఎట్లు పడితివి, ఎలా పడినావు అనేది చెప్తాడు. నేను ఇలాగ చెప్తాను చూడండి. తేజో నక్షత్రమా అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రపంచంలో లేదా ఈ ప్రవచనాలు బబులోను రాజుకి గాక,
అంతరిక్షంగా సాతాను కూడా ఇది వర్తిస్తుంది అని అన్నాడు. కొందరి అభిప్రాయం ఏమిటంటే ఒక మాట చూస్తారా? లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం చూడాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని, ఇదిగో చాలండి. ఆయన అన్నమాట ఏంటంటే సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని అనేటువంటి మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఇది కూడా సాతాను గురించే రాయబడిన మాట అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ క్రీస్తు మాటల వల్ల కూడా మరి కొంతమంది ఇవి అంత్యకాలంలో దేవునికి ఆయన ప్రజలకు వ్యతిరేకంగా బబులోనును పాలించినటువంటి క్రీస్తు విరోధం గురించి ఈ మాటలు వాళ్ళు చెప్పినట్టుగా మనము చూడగలుగుతాం. ఏదేమైనా దేవుని వాక్యం చెప్తున్న మాట గుర్తు చేస్తాను మీకోసమై. రండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనంలో, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవు నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి అనే మాట కనిపిస్తుంది. అంటే ఇక్కడ తన్ను తాను ఏం చేశాడు? హెచ్చించుకున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వినండి, ఇట్లా అనుకున్నమాట, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను అనుకున్నాడు. తర్వాత దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము అన్నాడు. తర్వాత ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును అనుకుంటూ ఉన్నాడు. తర్వాత మేఘమండలము మీదకి ఎక్కేదను అనుకున్నాడు. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనస్సులో అనుకుంటివి కదా. అవునా? మనసులో అనుకున్నాడు అంతే, బయటికి మాత్రం అనలేదు. మనసులో అనుకున్నాడు. ఇలాగనే అనుకున్న ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎక్కడ? ఇలాగనే అనుకున్నాడు. ఆయన పేరు నెబుకద్నెజర్ రాజు. అవునా? రాజు అనుకున్నాడు. తాను మేడగది పైకెక్కి ఆ బబులోని యొక్క సామ్రాజ్యాన్ని చూసి ఇట్లా అనుకున్నాడు. ఏమనుకున్నాడు తానంటే, ఇవన్నీ కూడా నేను కట్టించినవే కదా. అవునా? నేను కట్టించినవే కదా, ఇవన్నీ నావే కదా అని మనసులో అనుకున్నాడు. అంతే, మనసులో అనుకున్నాడు. వెంటనే దేవుని మాట ఏమిటంటే నీవు 7 సంవత్సరములు మనుషుల చేత తరుమబడేదవు కదా, అడవిలో ఉంటావు, పశువుల వలె గడ్డి మేస్తావు. ఇట్లా దేవుని వాక్యం చెబుతుంది. మానవ రాజ్యము పైన అధికారమై ఉండి నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అంటే తన మనసులో అనుకున్నాడంతే, ఇంకా బయటికి అనలే. కాబట్టి దేవుడు మానవుని యొక్క మనసు నెరిగినటువంటి వాడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలా. పైకి మనం అనకపోయినా, పైకి మనం చెప్పకపోయినా కానీ మన మనసులో మాత్రము అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అయితే అది దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి గుర్తుంచుకునే వారికి ఉండాలి. అందుని బట్టి ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీవు పాతాళమునకు నరకములో ఒక్క మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించు చూచుచు ఇట్లు తలపోయుదురు.
భూమిని కంపింపజేసి రాజ్యములను వణికింపజేసిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? కదా, ఇతడేనా 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 అనేటువంటి పదము మనకు కనిపిస్తుంది. ఇతడేనా? అవునా? ఇంత నీతిగా మాట్లాడినవాడు ఇతడేనా? ఇంత పరిశుద్ధుడు లేదా పరిశుద్ధంగా జీవించిన వాడు ఇతడేనా? చాలా సందర్భాల్లో కదా మనం అనుకుంటా ఉంటాం, ఇక నేను తప్ప ఎవడు పోతాడు దేవుని రాజ్యమునకు, నా ఎంత పరిశుద్ధుడు ఎవడున్నాడు, నా ఎంత నిష్ట గలవాడు ఎవడున్నాడు, ఇక నేనే అన్ని గుడక అనేటువంటి వాణ్ణి చూసి ఏమంటారు వాళ్ళు? నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు అన్నాడు. భూమిని కంపింపజేసిన రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? అవునా? ఇతడేనా? ఏం చేశాడంట? భూమిని కంపింపజేశాడంట, రాజులను వణికించిన వాడు వణికించాడంట. ఇతడేనా నరకముల పడింది? ఇతడేనా నరకములకు మూలకు తురయబడింది? ఇతడేనా అనేటువంటి పదం ఇందులో కనిపిస్తూ ఉంది. ఇక చూడండి, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? ఇతడేనా అనే పదం కనిపిస్తుంది. మూడవ పదం ఏమిటంటే, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అన్న మాట కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సాతాను గురించి వ్రాయబడినటువంటి మాట అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి అక్కడ అతడు పరిపాలన చేయడంగా, తాను పరిపాలన చేసేది ఎంతకాలం అంటే కేవలము కొంతకాలం మట్టుకే తను పరిపాలన చేయగలుగుతాడు, ప్రజలను పాలించగలుగుతాడు, తన వైపు తిప్పుకోగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు ఎప్పుడైతే దేవుని చేత అగ్నిగుండానికి పంపించబడతాడో ఇక తన పరిపాలన ముగించబడుతుంది అనేది గుర్తుంచుకుందాం. నిరంతరం రేయింబగళ్ళు నరకములో తాను ఉంటాడు. నరకములకు సిద్ధపరిచింది దేవుడు ఎవరి కోసం అంటే, నరకాన్ని కూడా దేవుడు సిద్ధపరిచింది ఎవరి కోసం అంటే సాతానుకును వాని దూతలకును నరకము సిద్ధపాటు చేశాడు, మనుషులకు కాదు. కానీ మనుషులు అపవాది మాట విని ఆ ప్రకారంగా జీవిస్తున్నారు కాబట్టి, అతని మార్గములో నడుస్తున్నారు కాబట్టి, అబద్ధాన్ని ప్రేమించారు కాబట్టి, మోసం జరిగిస్తున్నారు కాబట్టి కదా, ఇలాంటి వారందరూ కూడా అతని యొక్క స్నేహితులు, అతని సంబంధులు అన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అతని వెంబడించినటువంటి ప్రతి వాడు కూడా అతనితో పాటు నరకములో ఉంటారు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక తాను పైకి రాడు, తన అనుచరులకు పైకి మాత్రం రారు, అందులోనే ఉండి అందులోనే యుగ యుగాలు రాత్రిమగళ్ళు వాళ్ళు కాలుచు కేకలు వేస్తూ దాహము నిమిత్తమై నీటి కోసమై ఏ విధంగా ధనవంతుడు తప్పించిపోయి కోరుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ఏడుస్తూనే ఉండాల్సిందే. అగ్ని ఆరదు, ఆత్మకు సావు లేదు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అందుని బట్టి క్రీస్తు వేయేండ్ల పాలనలో ఈ పరిపాలన కాలములో దేశాలు క్రీస్తు పట్ల, ఆయన పాలన పట్ల విశ్వాసముతో విధేయతతో నడుచుకోవాలి అన్నదే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అయితే కొందరు తిరుగుబాటు మార్గం ఎంచుకొని అవిధేయులై శిక్ష పొందుతారు. ఎవరైతే అవిధేయులుగా జీవిస్తారో, ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళు శిక్ష పొందుతారు. ఎవరైతే దేవుని మాట విని విధేయత చూపుతారో వాళ్ళకు మాత్రమే ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు, వారిని కాపాడుతాడు, వారిని పోషిస్తాడు, వారిని తన రాజ్యములో చేర్చుకుంటాడు. ఇది మనము ఈ 9వ అంశంగా మనం వింటున్నటువంటి లేఖన భాగం. అందును బట్టి ప్రియమైన వారలారా, ఇక దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఇక మారు మనసు పొందకపోతే ఇప్పుడైనా మారు మనసు పొందితే మేలు. మారు మనసు పొందితే దేవునికి తోడై ఉంటాడు, తన రాజ్యాన్ని నీకు ఇస్తాడు, తానే రాజీ పరిపాలిస్తాడు. అట్లా కాకుండా అవిధేయతగా అవిశ్వాసములో సాతాను మాట విని సాతాను మాట ప్రకారంగా అతని మార్గంలో నడిస్తే గనక
నువ్వు వెళ్ళే మార్గం కూడా అదే మార్గమే, అదే నరకానికి వెళ్తావు. అక్కడ నుంచి పైకి రావడానికి ఏమాత్రం వీలు లేదన్నమాట కనిపిస్తూ ఉంది. ఇది మనకు లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ధనవంతుడేమో పాతాళంలో బాధపడుతున్నాడు, లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందుతున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. లాజరు వలె నిష్టగా పరిశుద్ధంగా పవిత్రంగా బతికి చనిపోతే అబ్రహాము రొమ్మున అనుకుంటాం, లేదా పరదేశంలో ఉంటాం. అలా కాకుండా దేవునికి అవిధేయులమై అపవాది మాట విని చనిపోయి నరకానికి వెళ్తే అక్కడ కన్నీళ్లు, ఏడుపు, దాహము, అలమటించిపోవటమే. ఇక్కడ నిన్ను ఆదరించే వారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే అందరికీ ఆ బాధనే కదా, అందరికీ ఆ బాధనే కదా. కాబట్టి ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకములు అంతే. ఈ లోకంలో ఎవరికి ఎవరు అనుకుంటాం మనం, కానీ యేసుక్రీస్తుని మాత్రమే మనకు పరలోకానికి చేర్చేవాడు. అందుని బట్టి గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ జీవితం జీవించి పరలోక రాజ్యం చేరుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. పరమందు ఆసీనుడవై ఉన్న మా పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ఈ సమయంలో కూడా క్రీస్తు వయన్ల పాలన అనే అంశాన్ని మేము వినగలిగినాం. మీకు స్తోత్రాలు. మీరు వినిపించారు, అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా నీ యొక్క అడుగు జాడల్లో నడుచుట కృప దయచేయండి, సహాయం చేయ తండ్రి. ఇంకా విశ్వాసం ఉంచని వాళ్ళు ఈ వాక్యాన్ని బట్టి అయినా నీ యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది నీ రాజ్యం చేరే కృప దయచేయ తండ్రి, సహాయం చేయండి. అపవాది ఏ విధంగా నీ తగిన గుండములో ఇక ఎన్నటికి పైకి రాకుండా పడద్రోయబడ్డాడో ఆ విధంగా పడద్రోయబడుతున్న వారు మార్పు చెందుట కృప దయచేయ తండ్రి, సహాయం చేయండి. అందరూ అంతటా మార్పు చెందాలని నువ్వు ఇష్టపడినందుకై స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించు తండ్రి, ఆశీర్వదించండి. ఈ దినమంతయు కూడా మీ కాపుదలు దయచేసి కాపాడుదు అని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుతున్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు